అండి వాటర్ నాన్ ఎలా చేసుకోవాలో చెప్తాను సార్ చూడండి. అప్పుడు పెరుగు తీసుకోండి, అందులో కొంచెం సాల్ట్ని కొంచెం బేకింగ్ సోడాని కొంచెం 2 స్పూన్లు పంచదార చల్లేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అండి. బాగా మిక్స్ చేసేసుకున్నాక 2 కప్స్ మైదాపిండి వేసేసుకోండి అందులో అండి. 2 కప్పులు మైదాపిండి వేసేసుకున్నాక అది కూడాను కలిపేసుకొని అందులో కొంచెం కొంచెంగాను నీళ్ళు వేసేసుకోండి. నీళ్ళు వేసుకుంటాను ముద్దలా కలిపేసుకోండి. మరీ గట్టిగా కలిపేసుకోకండి, కొంచెం జారుగానే కలుపుకోండి. మంచిగా చూసారా ఎంత బాగా వచ్చిందో. కలిపేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకోండి. నూనె రాసేసి పెట్టేసుకొని దాని మీద తడిగుడ్డ కప్పేసుకొని తర్వాత తీసి ఒత్తుకోండి. ఒత్తుకున్నాక నూనె కాదండి, నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు చిమ్ముకోండి దాని మీద. నీళ్ళు వేసి కాల్చాక వేడి పెనం మీద అలా నీళ్ళేపు అలా వేసేసుకోండి. వేసేసుకున్నాక అది కొంచెం కాలిన తర్వాత రెండో వైపు అలా కాల్చేసుకోండి. స్టవ్ మీద డైరెక్ట్గా కాల్చేసుకున్నాక దాన్ని మళ్ళీ పెనం మీద వేసి కొంచెం అటు ఇటుగాను బటర్ పామేసుకున్నారనుకో, చూసారా మెత్త స్పాంజీలాగా భలే ఉన్నాయి కదా. తింటే మరి మామూలుగా ఉండదు, నోట్లో ఎట్టగానే వెళ్ళిపోద్ది లోనకు మరి.